అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దీనుడై అంటే వినయంతో ఉండడం, అహంకారం లేకుండా తనను తాను తగ్గించుకోవడం, నమ్రతతో ప్రవర్తించడం, దేవునిపై పూర్తిగా ఆధారపడే వ్యక్తి, ఇతరులను గౌరవించే వ్యక్తి, సాత్వికంగా వినయంగా ఉండే వ్యక్తి. నిజమైన దీనత్వం, ఆత్మ విషయమైన దీనత్వం ఎప్పుడు కూడా ఒక ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. మన హృదయాలలో ఉన్నటువంటి స్వార్థం అంతటిని తీసేసి దేవుడు మన హృదయాలను తన ప్రేమతో నింపుతాడు. క్రీస్తుతో అన్యోన్య సహవాసాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ ప్రభు చెప్పినటువంటి ఈ మాటలను జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవునిలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి అంటే ముందు దీనత్వంలో ఎదగాలి. ఆత్మ విషయమై దీనులైన వారికి మాత్రమే పరలోకంలో మధురమైన సహవాసం దొరుకుతుంది. మనం పరలోకానికి ఎదగాలి అంటే ముందుగా తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరలోకంలో ఉన్న సమస్త ఐశ్వర్యాలు కూడా వారివే. ఎవరైతే దీనులై వారు పొందిన ఆశీర్వాదాలను బట్టి గర్వించకుండా ఉంటారో అలాంటి వారికి దేవుడు తన ఖజానా అంతటిని బహుమానంగా ఇస్తాడు. దేవుడు మనకు క్షేమమని భావించే పరిమితి వరకు మాత్రమే ఆశీర్వదిస్తాడు. మీకు ఏదైనా ఆశీర్వాదం దొరకకపోతే దాన్ని పొందడం మీకు ఇంకా క్షేమము కాదు అని అర్థం. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే దాంట్లో ఖచ్చితంగా మేలు దాగి ఉంటుంది. మన పరలోకపు తండ్రి మన దీనత్వం లేని మనసుకు జయమిస్తే ఆ కిరీటాన్ని తీసుకుని మనం గర్వించిపోతాం. తర్వాత మనం ఇంకో శత్రువును అంటే ఏదైనా ఒక శోధనను మనం ఎదుర్కొన్నప్పుడు ఓడిపోతాం. అందుకే మన క్షేమము కొరకు దేవుడు మనలను తగిన సమయమందు హెచ్చిస్తాడు, దీవిస్తాడు. బిడ్డల్ని పెంచడానికి తగినంత ఆత్మీయ జ్ఞానం, తగినంత ఆత్మీయ ఎదుగుదల లేకుండా బిడ్డను పొందుకుంటే వారిని దేవుని కొరకు కాకుండా లోకం కొరకు పెంచే అపాయం ఉంది. వారు దేవుని రాజ్యం కట్టేవారుగా కాకుండా సాతాను రాజ్యం కట్టేవారుగా తయారైపోతారు. వీనిని పోయి పాలిచ్చి నా కొరకు పెంచుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయంగా నేను ఇంకా ఎదగలేదు కాబట్టి నా దేవుడు నాకు ఇంకా గర్భఫలం ఇవ్వలేదు, గర్భఫలం అనే బహుమానాన్ని నాకు ఇవ్వలేదు అని గ్రహించి దీనత్వంలో ఎదగడానికి ప్రయాసపడాలి. కానీ దేవుని మీద సనగకూడదు. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నీ యందు నేను ఆనందిస్తాను తండ్రి అనే విధంగా మన ఆలోచన విధానం ఉండాలి. అప్పుడే ప్రభు మన యందు తన కృప చూపిస్తాడు. మనం నిజమైన దీనత్వాన్ని కలిగి ఉంటే ప్రశంసలకు, పొగడ్తలకు స్పందించకుండా, గర్వం మనలోనికి రాణించుకోకుండా, హెచ్చింపు మనం తీసుకోకుండా ఉంటే, కోరకుండా ఉంటే మన ద్వారా దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలనైనా జరిగిస్తాడు. దీనత్వం మనల్ని దేవుని కృపను పొందడానికి సిద్ధం చేస్తుంది. అంతేకాదు మన తోటి వారితో సరిగా ప్రవర్తించడానికి సహాయపడుతుంది. ప్రాముఖ్యతను కోరేటువంటి మనస్సు గనక మనలో ఉన్నట్లయితే మనలను దేవుడు వాడుకోలేడు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నా తలాంతులన్నీ కూడా నిర్లక్ష్య పెట్టబడుతున్నాయి, నేను చక్కగా పాడతాను, చక్కగా వాక్యం చెప్తాను, మంచిగా వాయిద్యాలు వాయిస్తాను, చాలా చక్కగా ట్రాన్స్లేట్ చేస్తాను, నాకు ఇన్ని భాషలు వచ్చు, ఈ పాస్టర్ గారు నన్ను వాడుకోవడం లేదు, నా టాలెంట్స్ అన్నీ, నా తలాంతులన్నీ నిష్ప్రయోజనం అయిపోతున్నాయి అని సంఘాలు మారుతూ ఉంటారు. ఎవరైనా నన్ను వాడుకోకపోతారా అని. అయితే నీకున్న తలాంతులను బట్టి దేవుడు నిన్ను వాడుకోడు. నీలో విరిగి నలిగిన మనసు ఉంటేనే, నిజమైన దీనత్వం ఉంటేనే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎవరో నీకు అవకాశం ఇవ్వలేదని ఫీల్ అయ్యేది కాదు. నాకు నిజమైన దీనత్వం లేదు కాబట్టి ప్రభువా నేను నీ చేతిలో వాడబడలేకపోతున్నాను అని తగ్గించుకొని ప్రార్థన చేయాలి. తను తాను తగ్గించుకున్న వారిని ఆయన హెచ్చిస్తాడు. కాబట్టి నీకున్న తలాంతులను బట్టి గర్వించకుండా నిజమైన దీనత్వం కలిగి ఆయన చేతిలో ఆయన మహిమ కొరకు వాడబడే పాత్రగా నీ ఉండడానికి ప్రభు నీకు కృప చూపునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల ఆయన, జీవగల దేవా, నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో
మీరు ఇచ్చినటువంటి నాయన చక్కటి వాక్యాన్ని బట్టి వందనాలు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అన్నారు. కాబట్టి నిజమైన దీనత్వం మాకు దయచేయండి. అహంకారం లేకుండా వినయంతో ప్రవర్తించడానికి నేర్పించండి ప్రభువా. నీపై పూర్తిగా ఆధారపడేటువంటి వ్యక్తులుగా మమ్మల్ని ఉంచండి నాయన. దయచేసి తండ్రి, నిజమైన దీనత్వం కలిగిన వారిని తప్పకుండా ఆశీర్వాదం తీసుకొని వస్తుంది. ఆ దీనత్వం అనేటువంటి ఫలం తప్పకుండా ఒక ఆశీర్వాదం తీసుకుంటున్నారు. కాబట్టి తండ్రి, మా హృదయాల్లో ఉన్న స్వార్థం అంతటినీ తీసివేసి నీ ప్రేమతో, నీ దీనత్వంతో మా హృదయాన్ని నింపండి ప్రభువా. మీరే కనికరించండి ప్రభువా. మీ వాక్యం మనకు విని వణికేటువంటి మనసు దయచేయండి. భక్తిలో లోతుగా ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి. ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డలు మీరు దర్శించండి. ఉన్నటువంటి తలాంతులను బట్టి గర్వించిపోయేవారుగా కాకుండా ఎందుకని ఇన్ని తలాంతులు నిష్ప్రయోజనం అయిపోతున్నాయంటే కారణం నిజమైన దీనత్వం లేకపోయినందువలనే కదా ప్రభువాని గ్రహించి మీ మీద సనగకుండా వాటి విషయమై తగిన కాలమందు మీరు వాడుకుంటారని గ్రహించి నా తండ్రి లోతుగా పశ్చాత్తాపడుకు సాయం చేయండి. నా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి. వ్యాపారాలకు, ఉద్యోగాలకు వెళ్తున్నటువంటి, చదువులకు వెళ్తున్నటువంటి బిడ్డల చుట్టూ మీ కంచివేయండి. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారి చుట్టూ మీ కంచివేయండి. క్షేమంగా వారి గమ్యస్థానానికి చేర్చండి. గర్భవతులకు సుఖప్రసవం దయచేయండి ప్రభా. గర్భఫలం కొరకు ఎదురు చూచే వారికి మీరే తగిన సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బహుమానం మీరు ఆలస్యం చేస్తున్నారు అంటే తప్పకుండా మేము ఆత్మలో ఎదగడానికి తగిన కాలమందు మన క్షేమం కొరకే దేవుడు మనను తగిన సమయం ముందు హెచ్చిస్తాడు, దీవిస్తాడని ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి బిడ్డల్ని పెంచడానికి తగిన ఆత్మీయ జ్ఞానం, తగిన ఆత్మీయ ఎదుగుదల లేకుండా మేము గనక బిడ్డల్ని పొందుకుంటే వారిని దేవుని రాజ్యం కొరకు కాకుండా లోకమును, సైతాన్ రాజ్యం కట్టడానికి వారిని పెంచే అపాయం ఉంది. కాబట్టి ఆలస్యం చేస్తున్నారు అని గ్రహించి నిజమైన దీనత్వంలో ఎదగడానికి, ఓపికతో ప్రార్థించడానికి కనిపెట్టే కృప మీరు దయచేయండి. దయతో నా ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా, రక్షణ పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే, క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభు వారికి మీ హృదయాన్ని ఇవ్వండి. కలువరి శిలువలో ఆయన కార్చినటువంటి నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం దొరుకుతుంది. అనిచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ప్రభు మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ.